జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. జీహెచ్ఎంసీ కన్వీనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇక సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఉంటుందని, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని కర్ణన్ చెప్తున్నారు. ఇక ఈవీఎంలో మొరాయింపు తలెత్తకుండా నిరంతరం ఇంజనీర్స్ అందుబాటులో ఉంటారని అంటున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని రకాల పోలింగ్కి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఎన్నికల అధికారులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఈ యొక్క సామాగ్రి పంపిణీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ గారు ఉన్నారు. సార్, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, వాటి మీద నిఘా ఏ విధంగా ఉంది? అంతేకాకుండా ఈసారి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ పోలింగ్ శాతం పెరిగేందుకు ఏమైనా పెట్టారా? పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 226 పోలింగ్ స్టేషన్లో, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు, ఇన్సిడెంట్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు డ్రోన్స్ కూడా ప్రతి లొకేషన్లో పెడుతున్నాం. సో కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాం. కెమెరాలతో పాటు కానీ ఈ డ్రోన్ మానిటరింగ్ ఉంటుంది. రెండు సీసీటీవీ కెమెరా, ఇన్సిడెంట్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్ ఉంటాయి. డ్రోన్ లొకేషన్ వైస్ ఉంటుంది. దట్ కంటిన్యూస్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చిందో మన టీమ్స్ వెళ్ళి పంపడానికి ఈజీగా ఉంటుంది. సో కంటిన్యూస్ మానిటరింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మొరాయింపు అనేది అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. అవి లేకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? ఈవీఎం మొరాయింపు కోసం ప్రత్యేకంగా టీం ఉండేది. సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర, ప్రతి సెక్టర్ ఆఫీస్ దగ్గర రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి. దాంతోపాటు ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సార్ట్ అవుట్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులు, దాదాపు 58 మంది అభ్యర్థులు, ఒక నోటా ఉంది కాబట్టి ఇంతమందికి సరిపోను ఈవీఎం మిషన్లు 4 నిర్వహిస్తూ ఉన్నారు. వాటి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఎక్కువగా ఏజెంట్స్, ఒక్కో క్యాండిడేట్కి ఒక్కో ఏజెంట్ ఉంటారు. ఆ రూమ్లో పట్టేటటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఏ విధంగా ఉంది? పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. 4 BUs పెట్టడం, దానికి ప్రత్యేకంగా పెద్ద కంపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. సో 59 క్యాండిడేట్స్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ట్రైనింగ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది. ఈవీఎం మొరాయింపు సెక్టర్ ఆఫీసర్స్ ఉంటున్నారు. వారు రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేయడం, ఎక్కడైనా మాల్ ఫంక్షన్ అయిందినా తొందరగా హాఫ్ అన్ అవర్ రీప్లేస్ చేయడానికి కూడా వారు ప్రోటోకాల్ ఉన్నాయి, చేసేస్తారు. భద్రతా నడుమ ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. పూర్తి భద్రత, ఎక్కువ పారామిలిటరీ ఫోర్స్ 8 కంపెనీస్ ఉన్నారు, స్టేట్ లోకల్ పోలీస్ ఉన్నారు, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా ఉన్నారు. అందరం దాంతోపాటు మన టీమ్స్ కూడా ఉన్నారు. సో కంటిన్యూస్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశాము. అంతేకాక ఈవీఎంలు మొరాయిస్తే కనుక ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా ఉంది. వారిని పర్యవేక్షించేందుకు కూడా కీలకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఈసారి సీసీ కెమెరాలతో పాటు కానీ అదనంగా డ్రోన్లతో నిఘా పర్యవేక్షించడం కూడా చేస్తాము. భారీ బందోబస్తు నడుమ 144 సెక్షన్ అమల్లో ఉండగా, అంతేకాకుండా ఆ ఏరియాలో భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఎన్నిక జరగబోతా ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, రాజ్ న్యూస్.